ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 82 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇలా అయితే సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరడం చాలా కష్టమే అని అంటున్నాడు. అయితే ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. మిగిలిన 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా భారీ రన్ రేటుతో గెలిస్తేనే సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరుకుంటుంది. లేకుంటే మాత్రం ఇంటి దారి పడుతుందని మహేంద్ర సింగ్ ధోనీ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం దారుణంగా ఓటమి చెందింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం బ్యాటింగ్ వైఫల్యమని మహేంద్ర సింగ్ ధోనీ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.